ఈ మధ్య భారతదేశంలో చీఫ్ జస్టిస్ శ్రీ వై చంద్రచూడ్ అనేటువంటి ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ అయ్యారు. ఐ థింక్ అది 10th అనుకుంటాను, ఆర్ 7 నవంబర్లోనే. అప్పుడు ఆయన వారి తండ్రి గారిని గుర్తు చేసుకొని ఈ మాట చెప్పాడు. ఏం చెప్పారంటే, మా ఇంట్లో మా నాన్నగారు నాకు ఏది కూడా మాకు చెప్పలేదు, కానీ ఆయన డిసిప్లైన్గా జీవించడం వలన ఆయన చూసి మేము నేర్చుకున్నాము అని తాను తెలియజేస్తూ వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట తెలియజేస్తున్నాడు. ప్రపంచంలో మరి ఇద్దరు వ్యక్తులు అసాధారణమైనటువంటి విధానంలో యేసుప్రభు తర్వాత ఆ స్థాయిలోనికి లేదా మరి యేసుప్రభు యొక్క కృపను బట్టి రాగలిగిన వాళ్ళలో ఇద్దరు అపోస్తలులు ఉంటున్నారు. మొదటి వ్యక్తి పీటర్, వాటర్ మీద నడిచాడు. రెండో వ్యక్తి మరి అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, ఆ ప్రకారంగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి, ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని తాను తెలియజేస్తున్నాడు. మరి ప్రతి క్రైస్తవురాలు కూడా ఈ విధంగా చెప్పగలిగే స్థాయిలోనికి రావాలని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది మనకు చాలా అసాధ్యమని అనిపిస్తుంది, వాస్తవమే. అయితే మనము ఎన్నో పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క కృపను చూపించి మనలో ఉన్న స్వయాన్ని, అతిక్రమములను ఇంకా అనేకమైనవి తొలగించి మరి ముందుకు నడిపించినప్పుడు మేబీ ఎండ్ డేస్లో మనం ఆ విధంగా చెప్పగలగాలి అనేటువంటి కనీసం ఆశనైనా కోరికనైనా కలిగి ఉంటాం. ఇక్కడ చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ యొక్క కొరింథీ సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారికి కొన్ని నెగటివ్ థింగ్స్ గురించి వారికి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ఎలా స్టార్ట్ చేస్తున్నాడంటే, ఆయన ఈజ్ ఓపెనింగ్ ఇట్ ఇన్ ఏ వెరీ పాజిటివ్ పర్స్పెక్టివ్. చూడండి ఏమంటున్నాడు, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నేను మీకు అప్పగించిన కట్టలను గైకొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడు? ఈజ్ అప్రిషియేటింగ్. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, మరి ద చర్చ్ రిమెంబర్డ్ పాల్ అండ్ అప్రిషియేటెడ్ హిమ్. నేను చెప్పినట్టు మీరు వింటూ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా చర్చ్ వాజ్ ఫెయిత్ఫుల్ టు కీప్ ఆల్ హిస్ టీచింగ్స్ దట్ పాల్ హ్యాడ్ గివెన్ టు దెమ్. పౌలు గారు సంఘానికి ఇచ్చిన అన్ని కట్టడలను కింద మరి ఫుట్ నోట్లో ఏముంటుందంటే పారంపర్యాచారములని ఉంటాయి కదా, పారంపర్యములను అంటే ఆర్డినెన్సెస్ లేదా మైనర్ వేలో ఈ సందర్భంలో ట్రెడిషన్స్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మీరు అనుసరిస్తున్నారు అని చెప్తున్నాడు. మరి ఏవైతే ఇంకా మనం గమనించినట్లయితే ద టీచింగ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్కి వెళ్ళాలి అని దేవుడు కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మరి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నువ్వు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు ఏం చేయాలంట? నా వల్ల విన్న సంగతులు ఇతరులకు బోధించి సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు అని చెప్తున్నాడు. సో ఆ రీతిగా పౌలు గారి ద్వారా విన్నటువంటి మాటలు వారు ఎలా మూవ్ అవుతూ వచ్చినాయంటే, ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్ విధంగా మూవ్ అవుతూ వచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఈ యొక్క ట్రెడిషన్స్, ఇఫ్ దోస్ ఆర్ క్రియేటెడ్ బై మెన్, దట్ షుడ్ బి అవాయిడెడ్ అనేటువంటి విషయాన్ని మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 15వ అధ్యాయం 2-3 వచనాల్లో శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తూ ఉంటే వాళ్ళను క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు, నాకున్నటువంటి మత బోధకులు చేస్తూ ఉంటే అప్పుడు చెప్పాడు యేసుప్రభుని, మీరు మనుషుల పారంపర్యాచారమును మరి తీసుకొని ఇంపార్టెన్స్ ఇస్తూ దేవుని ఆజ్ఞను అతిక్రమించుతున్నారు. దేవుని ఆజ్ఞలు మీరు చేయట్లే, అసలైనటి వదిలిపెట్టినారు, అనవసరమైనటి క్యాచ్ చేస్తున్నారు అని చెప్పేసి వారిని గద్దించడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొలొస్సియన్ చాప్టర్ 2:8లో మనం చూస్తే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైనటువంటి నిరర్థకమైన తత్వజ్ఞానం చేత మీరు చెరపట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఆయనను అనుసరించకుండా మనుషుల పారంపర్యాచారం. కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు, ఈ ప్యాటర్న్ ఎందుకు, విజన్ ఎందుకు, ఇలాంటివి వేస్తూ ఉంటారు. నేను అప్పుడే అడుగుతాను ఏంటంటే, అది వాక్యానుసారమైందా కాదా ఒకసారి గమనించు. వాక్యానికి విరుద్ధంగా లేదా వాక్యానుసారం కాకపోతే లెట్ us సిట్
అండ్ డిస్కస్ టుగెదర్ అని చెప్తాం. పౌలు గారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి ఏవైతే తన వల్ల విన్న సంగతులు ఇతరులకు కూడా బోధించాలి. అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలని తాను తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి లోక సంబంధమైన మనుషులు నియమించేటువంటి పద్ధతులు, ఆచారాలు, పనికిమాలిన మరి మూల పాఠములు అనుసరించి మోసపోయి మరి నిత్య దేవుడు అనుగ్రహించినటువంటి జీవాన్ని కోల్పోయేటువంటి స్థితిలో, చల్లారిపోయే స్థితిలోనికి పోయేటువంటి మరి పరిస్థితిలోనికి రాకుండా మీరు చూసుకోండి అని చెప్పేసి తాను తెలియజేస్తున్నాడు. అయితే దేవుని వాక్యంలో ఇవ్వబడినటువంటి ట్రెడిషన్స్ లేకపోతే ఆర్డినెన్సెస్ అవి తప్పకుండా మరి దేవుని వాక్యానుసారమైనవి కాబట్టి అవి అనుసరించాలని కూడా వారికి తెలియజేస్తా ఉన్నాడు.